మేము క్యాండిడేట్తో తిరుగుతున్నామండి. చాలామంది నాన్ లోకల్స్ ఇక్కడ తిరుగుతున్నారు. మేము మేడంకి సెక్యూరిటీగా ఉన్నాను. 2 పోలీసు వాళ్ళని పెట్టినారు. మా వెనుక ఎక్కడ పోతే అక్కడికి వస్తున్నారు. ఏమనంటే సెక్యూరిటీ అంటున్నారు. ఇక్కడ అందరూ వచ్చి మహిళల మీద దాడి చేస్తుంటే వాళ్ళు ఏం సెక్యూరిటీ సుర్తి తమాషా చేస్తారు. ఎక్కడ పోతే అక్కడ బాబా ఫసీయుద్దీన్ గారు మా బీఆర్ఎస్ నాయకుల మీద దాడి చేస్తాడు. పైసలతోని కొంతమందిని కొనే ప్రయత్నం చేస్తారు. ఓటు వేయకపోతే మీకు లబ్ధి ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో అవన్నీ మేము ఇది చేస్తామని. ఇక్కడ మేము ఇన్నిగానం టేబుల్స్ వేశారు. మా బీఆర్ఎస్ నాయకుల టేబుల్ వేయనియట్లేదు. ఏ రకంగా వేయనిస్తలేరని నేను ఫోటో తీసుకున్నాను అంతే. వాళ్ళు వచ్చి మా మీద విపరీతంగా మాట్లాడుతున్నారు, మా మీద అరుస్తున్నారు. మేమేం అంటలేము, ఎవరి పని వారు చేసుకోండి. మేము వీళ్ళకి ఎట్లా అవకాశం ఇచ్చారు, మా నాయకులకు ఎందుకు అవకాశం ఇవ్వరు? ఇంతమంది ఒక టేబుల్ మీద 20 మంది కూర్చున్నారు. ఒక 2 కూర్చొని ఇస్తలేదు బీఆర్ఎస్ వాళ్ళని టేబుల్ని. దాని గురించి మేము ప్రశ్నిస్తున్నాం. ఒకటేసారిగా ఎట్లా మీదికి వచ్చి మాట్లాడుతున్నారు ఇంత మర్యాద లేకుండా. ఇది మొత్తం జూబ్లీ హిల్స్లో రిగ్గింగ్ జరుగుతుంది, బెదిరింపు దాడులు. ఎక్కడ పోతే అక్కడ సతాయిస్తున్నారు, రౌడీ ముక్కలను పంపిస్తున్నారు, మా మీద దాడి చేసే ప్రయత్నం చేస్తారు. అదే కనిపిస్తుంది ఇక్కడైతే క్లియర్ గా. నోటికి వచ్చి మాట్లాడుతుంది అది. ఇప్పుడు లేడీస్ అనేది మర్యాదగా మాట్లాడాలి. మేము అన్నావా? ఇప్పుడు ఒక కార్పొరేటర్ వచ్చి రౌడీజం మాట్లాడుతున్నారు. ఇది పద్ధతి ఇది. ఈడ పోలీస్ స్టేషన్ వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు ఓటర్లని. ఇది దౌర్జన్యం కాదా? ఒక ఓటర్లని దౌర్జన్యం కాదా? దౌర్జన్యమా కాదా? ఇప్పుడు ఇదంతా ఇక్కడ మొత్తం తీసుకుంటాం దౌర్జన్యం కదా ఇది. మీరు జరగడానికి జరుగుతుంది ఇక్కడికి వెళ్ళి. మీరు లోకల్ అయిడా? మీరు లోకల్ కాదు. మీకేం పని ఈడ? మీకేం పని అండి? మీరు లోకల్ అయిడా? మీరు సీతాఫల్ మండీలో చూసుకోవాలి. ఈడేం పని మీకు? అవుట్ సైడ్ శ్రీనాడికి అలౌట్ అయిపోయింది. ఇవాళ ఏం చేస్తారు మీరు? సీతాఫల్ మండీలో చూసుకోవాలి పోయి మీరు. నేను తమాషాలు చేయకుండా అన్నా, దాన్ని వక్రీకించి నా మీద దాడి చేస్తున్నారు. ఇది దాడి చేసేది వీళ్ళు మాట్లాడుతున్నారు. నన్ను అడుగుతారు కదా, మరి మీరు కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది ఇక్కడికి వచ్చారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంది? పోలీసు వాళ్ళు ఏడి వరకు ఆలు చేస్తారు. సీతాఫల్ ఒకరు ఏం పని ఈడ? నిన్నటికే క్యాంపెయినింగ్ అయిపోయింది. 5 గంటలకి ఆమెకి ఏం పని ఈడ? ఏం పని అన్నా? ఎందుకు వచ్చారు? అర్థమైందా? గడబడి ఎంజిఎం స్కూల్లో వాళ్ళ టేబుల్ ఇంత పెద్దగా ఉంటుంది. ఆ టేబుల్ ఇది ఉంటుంది. ఆ టేబుల్ ఇంత పెద్దగా పింక్ కలర్ క్లాత్ ఉంటుంది ఆ టేబుల్ మీద. ఇది కనిపిస్తా కళ్ళ కనిపిస్తారు ఆమెకి. కేవలం ఓటమి భయంతో మమ్మల్ని ఎట్లాగైనా వచ్చి ఖరాబ్ చేయాలి, ఓటర్ని డిస్టర్బ్ చేయాలనే ఆలోచనతోటే వాళ్ళ నిద్ర పట్టట్లే. కేటీఆర్ వీళ్ళకు నేర్పించి పంపించిండు. కేవలం లేడీస్నే పంపించిండు. లేడీస్ వచ్చి మళ్ళీ రౌడీజం అని మీతోటే మాట్లాడుతుంది. మేము అన్నావా ఇక్కడ? కేవలం మా పనులు మేము చేసుకుంటున్నామా? ఇక్కడ ఎలిగేషన్ చేయడం వంతు వాళ్ళదే. ప్రస్తుతం యూసుఫ్గూడ దగ్గర జరుగుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాము. టీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ వచ్చిన రామును ఇక్కడ కాంగ్రెస్ నాయకులు వీళ్ళంతా కూడా అడ్డుకునే ప్రయత్నం చేయడము, మీరు ఏ రకంగా లోపలికి వస్తారంటూ మాత్రం వాగ్వాదం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గీయుల యొక్క హోరాహోరీ సాగుతూ ఉంది. తన పట్ల మిస్బిహేవ్ చేశారంటూ బీఆర్ఎస్ కార్పొరేటరు కావాలని ఇక్కడికి వచ్చి గొడవ చేస్తూ ఉన్నారంటూ మాత్రం కాంగ్రెస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు వీడియోస్ తీసుకున్నారండి, వాళ్ళ దగ్గర ఉంటాయి. నేను ఆ మాట అంటే నిజంగా చూసుకోమని చెప్పండి. నేను ఎవరిని ఏమనలే. అందరూ ఒక 20 మంది ఇక్కడ కూర్చున్నారు. మా బీఆర్ఎస్ నాయకులకు అవకాశం ఇస్తలేరు. వీరు మాత్రమే ఎట్లా వీళ్ళకి ఎట్లా అవకాశం ఇచ్చారు, మాకెందుకు ఇవ్వలేదని నేను ఫోటో తీసుకున్నా. దానికి మా మీద దాడి చేస్తున్నారు వాళ్ళు. మాకే సునీత గారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాకు వచ్చి మొగుడు చచ్చిపోయిండు మమ్మల్ని చూడని చెప్పి నన్ను ఓటు వేయమని అడిగింది. ఇది తప్పేముంది? అట్లా అడగొచ్చా? ఓటన్నది అడగొచ్చా? ఓటు ప్రలోభాలు చేస్తారు. ఇందాక ఎంజిఎం స్కూల్ ఇందాక అట్లా చేశారు. రౌడీలు అనొచ్చా? ఎవరు రౌడీలు? ఈసీ కంప్లైంట్ చేస్తారా? అడిగిస్తాను. నేను నిజంగా మాట అన్నాక వాళ్ళు కంప్లైంట్ ఇచ్చుకోమన్నాను పోలీసు వాళ్ళకి. చేస్తున్నారు, చేతులు వేస్తున్నారు, ఇట్లా ముట్టుకుంటున్నారు. నేనేం అనలేదు కూడా. నేను బీఆర్ఎస్ నాయకులకు ఎందుకు అవకాశం ఇస్తలేరు, కాంగ్రెస్ వాళ్ళకి ఎట్లా అవకాశం ఇస్తారు, అది మాత్రమే అడుగుతున్నా. ఎక్కడ కూడా చేరలేయనీయకుండా మమ్మల్ని తీపిచ్చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. దాని గురించి అడిగితే తిడుతున్నాడు. ఇది వాళ్ళకున్న గౌరవం. అది మేము రౌడీజం చేస్తలే.
నా మీదకి వచ్చిర్రు, నన్ను ముట్టుకున్నారు కాబట్టి నా మీదకి ఎందుకు వస్తున్నారు అన్న. కంప్లైంట్ ఫైల్ చేయండి. నేను అన్న కథలు పడకండి అన్న, నేను అంతకుమించి ఇంకో లాంగ్వేజ్ మాట్లాడలేదు. వాళ్ళు వీడియోస్ తీసుకున్నారు, వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉంటాయి కదా, పెట్టమనండి. నేను నిజంగా అంటే పోయి కంప్లైంట్ పెట్టమనండి, ప్రాబ్లం లేదు. నేను అన్నదానికి నేను ఏం భయపడా. కానీ ఆడపిల్లల మీద రావడం ఏంది, 20 మంది వచ్చి మీద మాట్లాడడం ఏంది, ఇదా పద్ధతి, ఇదా రౌడీజం. ఈ రోజే ఇప్పుడు ఇట్లుంటే రేపు ఎట్లుంటది కథ, అది ప్రజలు చూసుకోవాలి. అంశం ఇది. కాంగ్రెస్ నాయకులు ఇక్కడ వేసినటువంటి స్టేజ్ వద్ద తమకు అవకాశం కల్పించలేదంటూ మాత్రం వాళ్ళు ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేస్తూ రోడ్డు మీదకి వచ్చి కాంగ్రెస్ తరపున బీఆర్ఎస్ తరపున ఉన్నటువంటి అభ్యర్థి సునీత తమకు టేబుల్ వేసుకునేటువంటి అవకాశం లేదు అంటూ మాత్రం ఆందోళన వ్యక్తం చేయడంతో కాంగ్రెస్ నాయకులు ఒక్కసారిగా వచ్చి మా పైన దూసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారంటూ మాత్రం ఇటు బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సాగర్తో రవితేజ, జీ న్యూస్, హైదరాబాద్.